ఇది ఎవరైనా ఇప్పుడు నేను నన్ను గురువు అనుకుంటా. సాక్షాత్గా నాకు ఒక శ్లోకం పెడుతుంటారు, గురు బ్రహ్మ, మీరు గురువు లాంటి వారు, మీకు నమస్కారం అంటారు. మా శిష్యులు నన్ను గురు పూజ వచ్చో నాకు చేస్తారు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అలా నువ్వు గురువును ఆరాధన వేరు, కానీ గురువుగా దేవుడిగా నువ్వు పూజించబడేది మాత్రం తప్పది, అది కుదరదు, దానికి అర్హత లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన ముస్లిం అనే విషయం సుస్పష్టం. మరి ఇంతకాలం ఈ విషయం మన హిందువులు ఎవరికి తెలియదంటారా? గుళ్ళు కట్టేసి ఇంట్లో దేవుళ్ళతో సమానంగా బాబా ఫోటో ఎందుకు పెట్టుకోలేదు? ఇప్పుడు మన ఛానల్లో కూడా ఫస్ట్ స్టార్టింగ్లో అదే పోస్ట్ పెట్టాం, ఎందుకంటే వారి యొక్క మనోభావం దెబ్బతింటారు అని చెప్పేసి. అంటే ఇది పోను అది దిక్కుత రూపం అయిపోయింది. మనము గురువుగా పూజించబడలేదు, ఇక మన ఇంట్లో దేవుళ్ళ గదిలోకి వచ్చేసి దేవుళ్ళ దగ్గర కూడా పెట్టేసి పూజ చేసి అంటే నేను తీసేశాను. మనం ప్రారంభం లేదు కాదు, అదే తప్పుగా అనుకోదు. మరి అప్పుడు ఎందుకు ఒప్పుకోవాలంటే అప్పుడు విజ్ఞానం కలగలేదు, ఇప్పుడు జ్ఞానం కలిగింది కాబట్టి అతని స్థానభ్రంశం చేస్తున్నాం. అంతే తప్ప గురువు నమస్కారం చేసుకో. మీ షిరిడి చాలాసార్లు వెళ్ళాను, షిరిడికి షిరిడి సిరిసిగినప్పుడు వెళ్ళాను, పక్కన త్రియంబకేశ్వరం వెళ్ళాను, అక్కడ షిరిడిలో ఉన్నాం మేము, దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ గురువుగా మాత్రమే చూస్తాను.